అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. 2026 జనవరి 26వ తారీఖు సంబంధించి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి మన్ కీ బాత్ కార్యక్రమం గురించి, 2 పద్మ అవార్డులు 2026 గురించి, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, అశోక్ చక్ర, కీర్తి చక్ర, సౌర చక్రాల గురించి, 5 వచ్చి బ్రిటన్లో ఎఫ్బి తరహా పోలీస్ విభాగాలు. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే ఈరోజైతే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి మన్ కీ బాత్ కార్యక్రమం. దీని గురించి అయితే చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడుతూ ఉంటారు. నిన్న జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో జల సంరక్షణ చర్యల గురించి అయితే ప్రస్తావించారు. ఇది చూద్దాం. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రజా భాగస్వామ్యంతో జల సంరక్షణ చర్యలు అనేవి చేపట్టారనేసి దీని గురించి అయితే ప్రస్తావించారు. అక్కడ వర్షాభావ పరిస్థితులతో దీర్ఘకాలంగా సతమతమవుతూ వచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర నేలలు, ఇసుక నేలలు కావడం వల్ల రైతులు నీటి కొరతను అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. చాలా ప్రాంతాల వరకు చూస్తే వర్షాలు కూడా పడవు. కావున అనంతపురము పరిస్థితిని అయితే ఎడారి ప్రాంతాలతో అయితే పోలుస్తూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు జలాశయాలను అయితే పునరుద్ధరించి పనులకైతే శ్రీకారం చుట్టారు. అలాగే ఆ జలాశయాల చుట్టూ కూడా భారీ ఎత్తున మొక్కలు కూడా నాటారు. ఇక్కడ వాతావరణము పూర్తిగా కూడా పునరుజ్జీవం అయితే పొందిందనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో అయితే అనంతపురం జిల్లా గురించి అయితే జల సంరక్షణ చర్యల గురించి అయితే ప్రస్తావించారు. నెక్స్ట్ అంశం వచ్చి పద్మ అవార్డులు 2026. దీని గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే చూద్దాం. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ముందు రోజు అయితే ఈ పద్మ అవార్డులు అనేవి ప్రకటిస్తుంది. ఈ పద్మ అవార్డులు కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికత, ఇంజనీరింగు, వాణిజ్యము, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వరకైతే ఈ పురస్కారాలు అనేవి ప్రకటిస్తారు. ఈ సంవత్సరం వచ్చి 131 మందికి అయితే ప్రకటించారు. పద్మ అవార్డుల్ని 1954లో అయితే ప్రారంభించారు. భారతరత్న తర్వాత 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్, 3వ అత్యున్నత పురస్కారము పద్మభూషణ్, 4వ అత్యున్నత పురస్కారం వచ్చి పద్మశ్రీ. పద్మ అవార్డు గ్రహీతలకు నగదు బహుమతి అనేది ఉండదు. పద్మ విభూషణ్ అనేది 5గురికి, పద్మభూషణ్ 13 మంది, పద్మశ్రీ వచ్చి 113 మంది, మొత్తం 131 మందికి అయితే పద్మ అవార్డులు అనేవి ప్రకటించారు 2026కి. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, 6గురు విదేశీయులు, 16 మందికి మరణాంతం కూడా ప్రకటించారు. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన 4గురికి, తెలంగాణకి చెందినటువంటి 7గురికి అయితే ఈ పురస్కారాలు అనేవి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 11 మందికి అయితే ఈ పురస్కారాలు అనేవి అందజేశారు. పద్మ పురస్కారాలు ఎక్కువగా ఏ రాష్ట్రానికంటే మహారాష్ట్రకి వచ్చి 16, తమిళనాడుకు వచ్చి 13, ఉత్తరప్రదేశ్కి వచ్చి 12, కేరళ అండ్ కర్ణాటక 2 రాష్ట్రాలకు కూడా 8 మందికి అయితే ఈ అవార్డులు అనేవి ప్రదానం చేశారు. పద్మ విభూషణ్ గురించి చూద్దాం. పద్మ విభూషణ్ అవార్డులు 5గురికి ఇచ్చారు కదా, వారు ఏ రంగానికి ప్రసిద్ధి చెందినవారు, వారిది ఏ రాష్ట్రం, వాళ్ళ పేర్లు చూద్దాం. ధర్మేంద్ర సింగ్ దేవాల్, ఇతనికి మరణాంతరం ఇచ్చారు. కళల్లో ఇతని ప్రసిద్ధుడు, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కేటీ థామస్, ప్రజా సంబంధాలు, కేరళకు చెందిన వ్యక్తి. ఎం రాజం, ఈమె మహిళ, వయోలిన్ విద్వాంసురాలు, కళల్లో ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. 4 పి నారాయణన్, సాహిత్యము, విద్య, కేరళకు చెందిన వ్యక్తి. 5 విఎస్ అచ్యుతానందన్, ప్రజా సంబంధాలు, కేరళకు చెందిన వ్యక్తి. ఇతను 82 సంవత్సరాలు కూడా కేరళ రాష్ట్రానికి, ఎక్కువ వయసులో కేరళ రాష్ట్రానికి అయితే సీఎంగా పనిచేశారు. పద్మ విభూషణ్లో కేరళ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది అంటే 3 వ్యక్తులు. ప్రజా సంబంధాల్లో 2కి ఇచ్చారు.
మరణానంతరం దీంట్లో ఒకరికి వచ్చింది. సో ఇవనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పద్మభూషణ్ గురించి చూద్దాం. పద్మభూషణ్ అవార్డులు 13 మందికి ఇచ్చారు కదా, వారి పేరు, వాళ్ళది రాష్ట్రం, వారు ఏ రంగానికి చెందినవారో చూద్దాం. అల్కా యజ్ఞిక్, ఇతను కళలు, మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. భగత్ సింగ్ కోశారి, ప్రజా సంబంధాలు, ఉత్తరాఖండ్కి చెందిన వ్యక్తి. కల్లిపట్టి రామస్వామి, వైద్యం, తమిళనాడుకు చెందిన వ్యక్తి. కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, అతని పూర్తి పేరు. 4 మమ్మట్టి, కళలకు చెందిన వ్యక్తి, కేరళ. 5 నోరి దత్తాత్రేయుడు, వైద్యం, అమెరికాకు చెందిన వ్యక్తి, క్యాన్సర్ వ్యాధి నిపుణుడు. 6 పీయూష్ పాండే, ఇతనికి మరణానంతరం ప్రకటించారు, కళలో, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. 7 ఎస్కేఎం మైలానందన్, సామాజిక సేవ, తమిళనాడుకు చెందిన వ్యక్తి. 8 శతవాదన్ గణేష్, కళలు, కర్ణాటక చెందిన వ్యక్తి. 9 శిబు సోరెన్, ప్రజా సంబంధాలు, జార్ఖండ్కు చెందిన వ్యక్తి, ఇతనికి కూడా మరణానంతరం ప్రకటించారు. 10 ఉదయ్ కొటక్, వాణిజ్యము, పరిశ్రమలు, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. 11 వికే మల్హోత్రా, ఇతనికి కూడా మరణానంతరం ప్రకటించారు, ప్రజా సంబంధాలు, ఢిల్లీ. వెల్లపల్లి నటేశన్, ఇతను ప్రజా సంబంధాలు, కేరళ. 13 వచ్చి విజయ్ అమృతరాజు, క్రీడలు, అమెరికాకు చెందిన వ్యక్తి. పద్మభూషణ్లో విదేశీయులకి ఏదైతే ఇద్దరికి వచ్చింది, నోరి దత్తాత్రేయుడు, వైద్యము, క్యాన్సర్ నిపుణుడు, అతను అమెరికాకు చెందిన వ్యక్తి. సెకండ్ వన్ వచ్చి విజయ్ అమృతరాజు, ఇతను క్రీడా రంగానికి చెందిన వ్యక్తి, అమెరికాలో, ఇతను కూడా అమెరికా అనమాట. సో ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. పద్మవిభూషణ్, పద్మభూషణ్ వచ్చినటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు, వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవాలి. తెలుగు వారి గురించి చెప్పాం కదా, తెలంగాణకు చెందిన వారు చూద్దాం. చంద్రమౌళి, రాజేంద్ర ప్రసాద్ అని అతను మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, ఇతను కళలు. తెలంగాణకు చెందిన వ్యక్తుల్లో కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, మామిడాల జగదీష్ కుమార్, పి విజయానందరెడ్డి, రామరెడ్డి మామిడి, వెంకటరామన్, వీళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు వచ్చి రాజేంద్ర ప్రసాద్, ఇతను కళలు, ఆల్రెడీ చెప్పాం. ఆచార్య వంపటి కుటుంబ శాస్త్రి, ఇతను సాహిత్యంలో, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. గరిమెల్ల బాలకృష్ణం, ఇతను కూడా కళలే. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, ఇతను కళలు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. మాగంటి మురళీమోహన్, ఇతను కూడా కళలు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. మన తెలుగు వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 3 కళలలోనే పద్మశ్రీ పురస్కారాలు అనేవి అందుకున్నారు. వాళ్ళ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. క్రీడా రంగాల్లో పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చిందో చూద్దాం. అమృతరాజుకు పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి ఏకైక క్రీడాకారుడు ఇతడు చెప్పాం కదా, మన భారత్కే చెందినవాడు, కానీ అమెరికాలో స్థిరపడ్డాడు కాబట్టి ఇతను అమెరికా చెందిన వ్యక్తి, ఇతను విదేశీయుడి కింద వస్తుంది. నెక్స్ట్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ సింగ్ కౌరులకి అయితే పద్మశ్రీ పురస్కారాలు అందాయి. భారత హాకీ మాజీ ఆటగాడు బల్దేవ్ సింగ్, మహిళల హాకీ గోల్ కీపర్ అయినటువంటి సవితా పునియా, వీళ్ళకి కూడా పద్మశ్రీ పురస్కారాలు అందాయి. పారా ఒలింపిక్ క్రీడల్లో అయితే ప్రవీణ్ కుమార్ పద్మశ్రీ, పజని వేల పద్మశ్రీ, భగవాన్ దాస్ రైక్వార్ పద్మశ్రీ, వీళ్ళకి పారా ఒలింపిక్స్లో అయితే పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. రెజ్లింగ్ కోచ్ అయినటువంటి వాదిమిర్ మెస్తి విరిస్వాలి, ఇతనికి కూడా పద్మశ్రీ పురస్కారాలు అందాయి. క్రీడా రంగాల్లో ఎవరు ఏ రంగానికి చెందినవారు, ఏ క్రీడకు చెందినవారు కూడా అడుగుతుంటారు కాబట్టి ఈ పద్మ పురస్కారాలు అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సామాజిక కార్యకర్తకు కూడా పద్మశ్రీ పురస్కారం అనేది అందింది. అతని పేరు వచ్చి బిజిలాల్ భట్, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే డోలక్ వాయిద్యంలో కూడా అతనికి పద్మశ్రీ పురస్కారం అందింది. మీర్ హజీబాయ్ కామ్స్ బాయ్, ఇతని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. 2026 పద్మ అవార్డులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే దీనికి సంబంధించి బిట్ లేనిదే ఆ ఎగ్జామ్ అనేది ఉండదు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరి పేరు, వాళ్ళు ఏ రంగానికి చెందినవారు, వారు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది గుర్తుపెట్టుకోవాలి.
ముఖ్యంగా పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి పద్మ అవార్డులు. దీని గురించి చూద్దాం. రంగారెడ్డి, ఏలూరు జిల్లాలకైతే తొలిసారిగా పద్మ అవార్డులు. ఈ పద్మ అవార్డులకి 131 మంది అయితే ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాలకైతే ఈసారి అవార్డు అయితే దక్కాయి. స్వతంత్రం వచ్చిన తరువాత ఇంతవరకు పద్మ అవార్డుల్లో ప్రాతినిధ్యం దక్కని 10 జిల్లాలకైతే ఈసారి అయితే చోటు దక్కింది. ఆ జిల్లాలు వచ్చి మండ్యం కర్ణాటక, బేతూర్ మధ్యప్రదేశ్, రంగారెడ్డి తెలంగాణ, దక్షిణ దినాజ్పూర్ వెస్ట్ బెంగాల్, ఏలూరు ఆంధ్రప్రదేశ్, దీగ్ రాజస్థాన్, దినాజ్పూర్ వెస్ట్ బెంగాల్, నౌపడ ఒడిస్సా, దంతెవాడ ఛత్తీస్గఢ్. సో మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు చెందినటువంటి 2 జిల్లాలు కూడా ఎంపికయ్యాయి కదా. మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏలూరు జిల్లా, అలాగే తెలంగాణకు చెందినటువంటి రంగారెడ్డి జిల్లా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు. వీటి గురించి అయితే చూద్దాం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అయితే రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాల గురించి అయితే ప్రకటించడం జరిగింది. ఎవరికి వచ్చిందంటే చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే జోన్కి చెందిన రైల్వే రక్షణ దళం అంటే ఆర్పిఎఫ్ ఐజీ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్గా ఉన్నటువంటి అరోమా సింగ్ ఠాకూర్ ఈమెకి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకానికి అయితే ఎంపిక చేశారు. ఈమెతో పాటు మరో 3 కూడా రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు అనేవి అందజేశారు. వాళ్ళు ఒకరు వచ్చి అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ బందోపాధ్యాయ్. సెకండ్ వన్ వచ్చి ఆర్పిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి రావుల శ్రీనివాసరావు. 3 వచ్చి విజయవాడ డివిజన్లో పనిచేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కర్నాటి మహేశ్వర్ రెడ్డికి అయితే ఈ రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు అయితే అందజేశారు. వీరితో పాటు సివిల్ డిఫెన్స్ విభాగాల్లో కేఎల్ఎన్ స్వామికి కూడా రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలను అయితే అందజేశారు. సో ఈ పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి యాంటీషిప్ హైపర్సోనిక్ గ్లైడల్ మిసైల్. దీని గురించి అయితే చూద్దాం. ఈ మిసైల్ అనేది సముద్రం పైన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రు దేశాల యుద్ధ నౌకలను అయితే ధ్వంసం చేస్తుంది. దీన్ని ఢిల్లీలో జరుగుతున్నటువంటి గణతంత్ర వేడుకల్లో అయితే కవాతులో అయితే దీన్ని అయితే ప్రదర్శించారు. ఈ క్షిపణి పరిధి వచ్చి 1500 కిలోమీటర్లు. ఇది గంటకు 6100 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణిస్తుంది. హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీలో అయితే దీన్ని అభివృద్ధి చేశారు. దీని ప్రత్యేకతలు ఏంటంటే భూ ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను కూడా సునాయాసంగా అయితే ఛేదిస్తుంది. శత్రుదేశ రాడర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దీని రాకనైతే గుర్తించలేవు. ఎలాంటి యుద్ధ నౌకలనైనా క్షణాల్లోనే ధ్వంసం చేస్తుంది. అతి తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తూ లక్ష్యాలను చేరుకోగలగడం దీనికి ఉన్నటువంటి మరో ప్రత్యేకత. అన్ని రకాల పేలోడ్లను కూడా ఇది మోసుకెళ్ళగలదు. దీన్ని డిఆర్డిఓ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు 5 ఏళ్లుగా అయితే తెలుగువారైనటువంటి ఎల్ ప్రసాద్ గౌడ డైరెక్టర్గా అయితే దీనికైతే వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ అంశం వచ్చి వ్యామోగామి సుభాన్ శుక్లాకు అశోక్ చక్ర పురస్కారం. దీని గురించి అయితే చూద్దాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించినటువంటి తొలి భారతీయుడిగా రికార్డుకి ఎక్కినటువంటి వ్యామోగామి గ్రూప్ కెప్టెన్ సుభాన్ శుక్లాకి అయితే శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత సౌర పురస్కారమైనటువంటి అశోక్ చక్రాన్ని అయితే అందజేశారు. భారత్ సొంతగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్కు ఎంపికైనటువంటి మరో వ్యామోగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ అయితే కీర్తి చక్ర పురస్కారానికి అయితే ఎంపిక చేశారు. సుభాన్ శుక్లా యాక్సియం 4 మిసైల్లో భాగంగా గత ఏడాది జూన్లో సుభాన్ శుక్లా గారు అమెరికా, పోలాండ్, హంగేరీల వ్యామోగాములతో కలిసి అంతరిక్షంలోకి అయితే వెళ్ళారు. 18 రోజుల పాటు ఇక్కడ అంతరిక్ష కేంద్రంలో అయితే గడిపారు. అనేక ప్రయోగాలు కూడా చేశారు. మొత్తం 70 మందికి త్రివిధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ప్రకటించారు.
సౌరచక్రకు ఎంపికైన వారిలో నౌకాదళానికి చెందినటువంటి మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా రోపా కూడా ఈ పురస్కారాలకైతే ఎంపికయ్యారు. నెక్స్ట్ అంశం వచ్చి వార్తల్లో వ్యక్తులు భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ రచయిత మార్క్ టుల్లీ అని అతనైతే మరణించారు. ఇతను 22 ఏళ్ల పాటు BBC ఢిల్లీ బ్యూరో చీఫ్గా కూడా పనిచేశారు. ఈయన చేసినటువంటి సేవలకు గుర్తుగా 2002లో నైట్హుడ్ అనేది లభించింది. 1992లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ అవార్డులు కూడా ఈయనైతే అందుకున్నారు. ఈయన నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా, ఇండియా ఇన్ స్లో మోషన్, ది హార్ట్ ఆఫ్ ఇండియా వంటి అనేక పుస్తకాలు కూడా ఈయనైతే రచించారు. దీనికి సంబంధించి అతను క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఇటీవలి ప్రముఖ జర్నలిస్ట్ రచయిత మరణించారో అతని పేరు అడగచ్చు. ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, లేదంటే అతను రచించినటువంటి పుస్తకాల పేర్ల గురించి అయినా సరే అడగచ్చు. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి వార్తల్లో వ్యక్తుల భాగంగా 2వ అంశం వచ్చి డాక్టర్ విలియం కన్నుమూత. ఇతని గురించి అయితే చూద్దాం. ఇతను మశూచి నిర్మూలన కోసమైతే ఎంతగానో కృషి చేశారు. ఇతను ఇప్పుడైతే చనిపోవడం అయితే జరిగింది. అందుకోసం ఇతను వార్తల్లో నిలిచాడు. ప్రపంచ మానవాళి సాధించిన గొప్ప ప్రజారోగ్య విజయాల్లో ఒకటైనటువంటి మశూచి నిర్మూలన కార్యక్రమానికి ఒక సారథిలాగా అయితే ఇతను పనిచేశారు. సో ఇతనైతే ఇప్పుడైతే మరణించడం జరిగింది. దీనికి సంబంధించి డైరెక్ట్గానే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇటీవల మరణించినటువంటి డాక్టర్ విలియం అనే అతని వ్యక్తి దేనికోసమో ఎక్కువగా కృషి చేశారని అడగచ్చు, లేదంటే ఇతని పేరే అని అడగచ్చు. సో క్వశ్చన్ ఎలాగైనా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి బ్రిటన్లో FBI తరహా పోలీస్ విభాగం. దీని గురించి అయితే చూద్దాం. FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది అమెరికాకి చెందినది. ఉగ్రవాదం, మోసం, ముఠా హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కోసం కొత్తగా ఒక జాతీయ పోలీస్ సర్వీస్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా బ్రిటన్ హోంమంత్రి షాబాన్ మహ్మూద్ అయితే పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారితో ఈ విభాగం అనేది ఏర్పాటు అవుతుందని కూడా వివరణ అయితే ఇచ్చారు. దీని సహాయంతో ప్రమాదకరమైన నేరగాళ్లను అయితే పట్టుకుంటారు. ఈ కొత్త విభాగం ఏర్పాటుతో నేషనల్ క్రైమ్ ఏజెన్సీ, ప్రాంతీయ స్థాయి వ్యవస్థీకృత నేర దర్యాప్తు విభాగాలు అయితే ఒకే గొడుగు కిందకైతే వస్తాయని కూడా చెప్పడం జరిగింది. బ్రిటన్లో ఈ FBI తరహా పోలీస్ విభాగాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా బ్రిటన్ హోంమంత్రి షాబాన్ మహ్మూద్ అనే అతనైతే పేర్కొన్నారు. నెక్స్ట్ అంశం వచ్చి సైనిక సత్తాను చాటుతున్న కవాతు. దీని గురించి అయితే చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి గణతంత్ర వేడుకల కవాతులో ప్రత్యేక ఆకర్షణగా అయితే బ్రహ్మోసు, ఆకాశ ఆయుధ వ్యవస్థలు, సూర్యాస్త ర్యాకెట్టు, లాంచర్ వ్యవస్థ, యుద్ధ ట్యాంకు, అర్జున్ వంటివి అయితే ఆ కవాతులు అయితే ప్రదర్శిస్తున్నారు. వీటిని మన సైనిక బలగాలు అనేవి వారి యొక్క సత్తాను అయితే చాటుకుంటున్నారు ఇవన్నీ ప్రదర్శన చేసి. కొత్తగా ఏర్పడిన భైరవ్-లైట్ కమాండో బెటాలియన్, శక్తిబాన్ బెటాలియన్, 2 మోపురాలు ఒంటెలు, జలన్స్కార్ గుర్రాలు వంటివి తొలిసారిగా కవాతులు అయితే పాల్గొంటున్నాయి. దీనిలో ధరించే దుస్తులతో అయితే అశ్వకదళం కూడా తొలిసారిగా అయితే కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ఈ వేదికగా కర్తవ్య పథలు అయితే ప్రదర్శనకు అయితే రానున్నాయి. 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలిగే సూర్యాస్త వ్యవస్థలు కూడా కవాతులో తొలిసారిగా అయితే ప్రదర్శించనున్నారు. నెక్స్ట్ అంశం వచ్చి పోలీసు సాహస పథకాలు. దీని గురించి అయితే చూద్దాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ, పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకైతే వివిధ పోలీస్ పథకాలను అయితే అందజేస్తున్నారు. మొత్తం 982 మందికి అయితే ఈ పోలీస్ సాహస పథకాలు అయితే అందజేశారు. ఇందులో 125 వచ్చి సాహస పథకాలు, 101 వచ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 756 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు అయితే అందజేశారు. సాహస పథకాలకు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో 33 మంది పోలీసులకు అయితే ఉన్నారు.
సిబిఐ వీటితో పాటు సిబిఐ అధికారులకు కూడా సాహస పథకాలు అయితే అందజేశారు కదా. దీంట్లో కోల్కత్తా హత్య కేసును పర్యవేక్షించినటువంటి సిబిఐ అధికారి వి చంద్రశేఖర్ గారికి కూడా ఈ పథకాలు అనేవి అందజేశారు. సో ఈ పథకాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి పరువు నష్ట కేసు నిర్దోషిగా అయితే మేధా పాట్కర్. దీని గురించి అయితే చూద్దాం. పరువు నష్ట కేసులో సామాజిక కార్యకర్త అయినటువంటి నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి మేధా పాట్కర్ని అయితే ఢిల్లీ కోర్టు నిర్దోషిగా అయితే తేల్చింది. అయితే దీనికి సంబంధించి కొంచెం వివరణ అయితే చూద్దాం. ఇది 25 ఏళ్ళ క్రితంకి సంబంధించింది. ఇది 2000 సంవత్సరం నుంచి కూడా న్యాయ పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఎవరెవరికి మధ్య? సక్సేనాకును మేధా పాట్కర్కి మధ్య. సక్సేనాపై నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటన జారీ చేశారనే ఆరోపణలపై మేధా పాట్కర్ అనేవారు సక్సేనా పైన అయితే కేసు వేశారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు పరువు నష్టం కలిగించేలా పత్రిక ప్రకటనలు జారీ చేశారని ఆరోపిస్తూ సక్సేనా మేధా పాట్కర్ పైన అయితే 2 కేసులు వేశారు. ఇదే ఇప్పుడు ఏంటంటే మేధా పాట్కర్ అనేవారు నిర్దోషిగా అనేసి ఢిల్లీ హైకోర్టు అనేది తేల్చి చెప్పింది. ఈమె సామాజిక ఉద్యమకారిణి, నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి కూడా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 26వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ ఎటువంటి జాబ్ అప్డేట్స్ అయినా సరే ముందుగానే మన ఛానల్లోనే డిస్కస్ చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ చదివితే వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి ఎంతగా యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching my channel. Thank you.